మూడవ కథ వాళ్ళ బంధం. మా ఊళ్ళో కాపురం ఉంటున్న పేర్వేల కామేశ్వరం గారి సొంతూరు గోదావరవతల బట్నవిల్లి. ఆయన ఏనాడు ఎక్కడా ఉద్యోగం చెయ్యలేదు. మొదటి నుంచి కూడా ట్యూషన్లు చెప్పి గడుపుకొస్తున్నాడు. ఆ ట్యూషన్లు కూడా ఆయన చెప్పేది ఒక్క తెలుగు, సంస్కృతం మట్టుకే చాలా ప్రత్యేకంగా చెప్పేది. పరవస్తు చిన్నయసూరి వ్యాకరణం. ఇక ఆయన భార్య ఆదిలక్ష్మి గారి విషయానికి వస్తే, ఆవిడ శరీరము రంగులాంటి రంగు మా ఊళ్ళో పుట్టి బుద్ధిరిగి చూడలేదు. అంత అందగత్తి కూడా. ఆవిడ కాపురానికి వచ్చాక అత్తగారు కోడలు ఎక్కడ కందిపోద్దో అని ఏ పని చెయ్యనీయకుండా ముద్దుగా చూసుకునేదంట. ఆదిలక్ష్మి గారు కాపురానికి వచ్చే నాటికి కామేశ్వరం గారి పరీక్షల టైమట. దాంతో కామేశ్వరం నాన్నగారైన సూర్యం పంతులు గారు మేడమీది గదిలో చదువుకుంటున్న కొడుకు కామేశ్వరం దగ్గరికి అసలు వెళ్ళనిచ్చేవారు కాదంట ఆదిలక్ష్మిని. దాంతో కామేశ్వరం అవస్థ అల్లాటప్ప అవస్థ కాదు. కిందున్న ఆదిలక్ష్మికి పనోళ్లతోనూ పాలేళ్లతోనూ రాయబారాలు, పొద్దోయాక ఇంటెనక నీళ్లగొట్టం ద్వారా కిందికి దిగడాలు, మధ్యలో సూర్యం పంతులు దొరికిపోవడాలు, అలా రకరకాల కథలు తయారైనాయి. అందగత్తైన పెళ్ళం మీద రోజుకో ప్రేమలేఖ రాసుకున్న కామేశం ప్రతి ఉత్తరం చివరిలోనూ ఒక పంక్తి తప్పకుండా రాసుకునేవాడు. అదేంటంటే, రంభ మీద భూమి మీదకి వచ్చి కబురెట్టిన నేను రానిహే, అందాల రాసి నా భార్య ఉండగా ఇంకో శాల్తీ నాకెందుకు అనేస్తాను. ఆ మాట మీదే నిలబడిపోయాడు పేర్వేల కామేశం గారు. ఇక ఆదిలక్ష్మి గారి విషయానికి వస్తే, తనని అంత ఇష్టపడే భర్త అంటే పదింతలు ఇష్టం ఆమెకి. ఆయనంటే ఆవిడ గారికి ఉన్న ప్రేమని అమ్మో ఎంత గొప్పది అని చెప్పడం చాలా కష్టం. అసలు ఏ భార్య భర్తని అంత గొప్పగా ప్రేమించదు, పూజించదు. ప్రతిరోజు దేవుళ్ళకి పూజలు చేసి ఉపవాసాలు ఉంటుంది. కానీ అదంతా దండగ. కామేశం గారిని మించిన దేవుడు లేడు ఆవిడికి. కామేశం గారు ఏ శృంగార ప్రబంధం చదివినా కథానాయిక స్థానంలో ఆదిలక్ష్మి గారిని ఊహించుకుంటూనే చదువుతారు. పూర్తయ్యాక ఆదిలక్ష్మి గారికి ఇస్తాడు. ఆమె ప్రతి పంక్తి రాయించుకుని కొంచెం నిమ్మళంగా చదివే బాపతు. కథానాయకుడి స్థానంలో కామేశం గారిని ఊహించుకుని ఇటు శుభం దాకా చదువుకుంటా పోతుంది. వాళ్ళ ఊరు బట్నవిల్లి వెళ్ళాలంటే మా ఊరు నుంచి కోటిపల్లి వెళ్ళి అక్కడ పడవెక్కి ముక్తేశ్వరం రేవులో దిగి అక్కడి నుంచి బస్సు ఎక్కి వెళ్ళాలి. నీళ్ళంటే భయపడే కామేశం గారు ఊరెళ్ళాలంటే ఆ ముందు రోజు రాత్రి నుంచే బెంబేలు పడిపోతాంటాడు. నెమ్మదిగా తయారవుతాడు. లోపల ఒకటే భయం. వదులుగా బిళ్ళగోచి పెట్టి పెంచె కట్టుకుని సెలవమడతల నూలు చొక్కాయి వేసుకుని నిండు సోలాలు ఆదిలక్ష్మితో పాటు బస్సెక్కి కోటిపల్లిలో పడవెక్కిన వెంటనే గట్టిగా కళ్ళు మూసేసుకుని పక్కనే ఉన్న ఆదిలక్ష్మి గారిని రెండు చేతులతో గట్టిగా పట్టేసుకుని దేవుణ్ణి ప్రార్థించుకుంటా ఉంటాడు. అద్దరికి చేరాక ఆదిలక్ష్మి గారు చెప్పేదాకా కళ్ళు తెరవడు. మొదటి కాన్పుకి ఆమె పంపించాడే కానీ ప్రతి భోజనం దగ్గర పలమారుతూనే ఉంది. ఇన్నాళ్ళు ఆ మనిషిని చూడకుండా ఉండటం కానీ పనవుతోంది. వేళ్లతో లెక్కెట్టుకుంటూ ఏ రోజుకు ఆ రోజుని నెట్టుకొస్తున్నాడు. మా పక్కనే వంతెన దిగితే వచ్చే సెల్లూరులో పొట్టి తెలుగు మాస్టారు, వాళ్ళ అన్నయ్య పెద్ద తెలుగు మాస్టారు కలిసి 10th క్లాస్ పిల్లలతో ప్రైవేటుగా సంస్కృతం క్లాసులు నడిపి పరీక్షలు రాయిస్తుంటారు. మా ఊళ్ళో బండిరేవుగట్టు మీద కాపురం ఉండే బాబురావు మాస్టారు, సెల్లూరు పొట్టి తెలుగు మాస్టారు ఒక జట్టు. ఒకరోజు బాబురావు మాస్టారుతో పనుండి మా ఊరు సైకిల్ వేసుకొచ్చిన పొట్టి తెలుగు మాస్టారు పేరాల కామేశ్వరం గారు పిల్లలకి ట్యూషన్ చెప్పడం చూసి టక్కున సైకిల్ దిగి స్టాండ్ వేసి గుమ్మం దగ్గర నిలబడిపోయారు. ఓ గంట సేపు కామేశ్వరం గారు సంస్కృత పాఠము,
తరువాత వ్యాకరణము చెప్పడము పూర్తి చేసి పిల్లల్ని పంపించేదాకా లోపలికొచ్చిన పొట్టి తెలుగు మాస్టారు తనెవరో పరిచయం చేసుకుని సంస్కృతం పంచకావ్యాలు, తెలుగు పంచకావ్యాలే కాక తంజావూరు సరస్వతి భాండాగారంలో కొన్ని తాళపత్ర గ్రంథాలు కూడా చదువుకున్నాను. కానీ మీరింతవరకు చెప్పిన ఏ పాఠం ఏ కావ్యంలోదో అర్థం కావటం లేదు. మీరు పుస్తకం చూడకుండా కళ్ళు మూసుకుని మరీ చెప్పేస్తున్నారు. అంటే ఆ కావ్యాన్ని బహుశా ఔపోసన పెట్టేసుంటారు. దయచేసి ఆ ప్రేమ కావ్యం పేరు చెప్పండి. ఎక్కడ దొరుకుతుందో చెబితే వీపీపీలో తెప్పించుకుని చదువుకుంటాను అన్నారు. ఏం మాట్లాడాలో అసలు ఎలా జవాబు చెప్పాలో అర్థం కాలేదు కామేశ్వరం గారికి. ఏవేవో కల్పించి చెప్పి ఆ పొట్టి తెలుగు మాస్టర్ని పంపించేశాడు. నిజానికి ఆయన చెప్పిన పాఠం ఏ గ్రంథంలోది కాదు. దూరంగా ఉన్న తన భార్యని ఊహించుకుంటూ అసువుగా సంస్కృతంలో చెప్పిన శ్లోకాలు అవన్నీ. అటుపక్క గోదావరి అవతల ఆదిలక్ష్మి గారి పరిస్థితి అలాగే ఉంది. పెనిమిటిని తెలుసుకోని క్షణం లేదు. చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకుందామే. నిండు గర్భిణి ఇల్లు కదలకూడదు అంటే దూరంగా ఉన్న భర్తను తలుచుకుంటూనే రకరకాల అన్నమయ్య కీర్తనల్ని జనప్రియ రాగాల్లో పాడుతుంది. ఆ ఊళ్ళో సంగీతం తెలిసిన సూరదాసు గారు ఆమె ముందు కూర్చుని, అమ్మా, చిన్న ఇందోళ రాగంలో ఇంత పెద్ద విహారం చెయ్యొచ్చని నాకు తెలియదే, అసలింత గొప్పగా ఎలా విహారం చేయగలిగేవు అనేసి ఒకటే అడగడం మొదలెట్టాడు ఆయన. కానీ తన భర్తనే తలుచుకుంటే ఇదంత నీళ్లప్రాయం అని ఎలా చెప్పగలదామా? మేముండే పసలపూడిలో పెద్ద విద్వాంసుడు ఒక ఆయన ఉన్నారు ఆయన దగ్గర అనేసి తప్పించేసుకుంది. చివరికి ఆదిలక్ష్మి గారికి పురుడొచ్చింది. మగపిల్లాడు. పోస్ట్మెన్ సూర్నాణ పట్టుకొచ్చిన కార్డు చదివిన వెంటనే ఇంటి రెక్క తలుపులన్నా వేయకుండా ఉన్నపడాన బయలుదేరిపోయిన కామేశం బస్సెక్కి కోటిపల్లి రోవులోకి వచ్చి అక్కడి నుంచి పడవెక్కి అద్దరికి చేరుకున్నాడు. వచ్చిన భర్తని చూసి విస్తుపోతూ, ఎలా వచ్చారండి అంది ఆదిలక్ష్మి గారు. చెప్పాడు. అవాక్కైపోయిన ఆమె, నీళ్లగండం ఉంది కదండి మీకు, నీళ్ళంటే మీకు భయం కదా, ఎలా వచ్చారు అంది. ఏమో, నీకోసం వచ్చేస్తున్న తాపత్రయంలో ఏదీ గుర్తు రాలేదు అన్నాడు. మూర్ఛ వచ్చి అలా ఉండిపోయిన ఆదిలక్ష్మి గారిని కంఠం దగ్గర నిమురుతూ, అయినా నీ తలుపులో ఉండగా గండం నన్నేం చేయగలగలదు అనేశాడు కామేశం గారు. ఆ మగబిడ్డకి లక్ష్మీనారాయణ అని పేరు పెట్టారు. కృష్ణమాచార్యులు గారింట అవతల సగం పడిపోయిన 3 మండువాల లోగిట్లో నెలకి 10 రూపాయలు అద్దె ఇచ్చి దాంట్లో కాపురం ఉంటున్నారు. లోగిలికి మధ్యలో ఒంటిస్తంభం మేడలాంటి ఒకటి ఉంది, ఒకే ఒక్క గది పైన. అప్పుడప్పుడు ఆదిలక్ష్మి గారితో పాటు ఆ గదిలోకి వెళ్ళేవాడు కామేశం గారు. మగబిడ్డ లక్ష్మీనారాయణని నాన్న లక్ష్మి అని ముద్దులాడి దోమతెర మంచం మీద నిద్రపుచ్చాక ఆమెని గుండెల దగ్గరికి తీసుకుని కామేశం గారు నిద్రపుచ్చేవాడు. పసిపిల్లాడిని ఆదిలక్ష్మి గారు చూసుకుంటే ఆదిలక్ష్మి గారిని కామేశం గారు చూసుకునేవాడు. అసలుకొస్తే ఆదిలక్ష్మి గారికి పుట్టిన పసిపిల్లాడి కంటే పసిపిల్లాడు కామేశం గారు. 2 ఏళ్ళు గడిచాయి. ఆదిలక్ష్మి గారికి మళ్ళీ గర్భం. రామచంద్రపురంలో 2 ఏళ్ళు గడిచాయి. ఆదిలక్ష్మి గారికి మళ్ళీ గర్భం. రామచంద్రపురంలో గాంధీ డాక్టర్ గారి హాస్పిటలు, సెలికాని రామారావు గారి హాస్పిటలు ఉన్నాయి. ఈసారి ఊరు వెళ్ళొద్దన్నాడు. ఆ ముక్క అతను ఎప్పుడంటాడా అని ఎదురు చూస్తున్న ఆదిలక్ష్మి అలాగలాగే అనేసింది ఆనందంగా. నిండు గర్భంతో ఆమె నెట్టింట్లో తిరుగుతుంటే అచ్చం ఆమె నీడలా ఆమె వెనకాల తను తిరిగేవాడు. ఇంటి వెనక పాడైన ప్రాంతంలో పాటిమట్టి ఉంది. ఆ మట్టిలో పూల మొక్కలు పాదులు పెంచుతూ అవి పూసే పూలు కోసి సాయంత్రం ఆదిలక్ష్మి గారు ఖర్చు మీద కూర్చుని జడేసుకునేటప్పుడు ఇచ్చేవాడు. మొదటి బిడ్డకి లక్ష్మీనారాయణ అని పేరు పెడితే ఈసారి పుట్టిన బిడ్డకి ఆదినారాయణ అని పెట్టారు. పిల్లలకి ట్యూషన్లు చెప్పడం అయ్యాక ఏ కాలువగట్టు దాకానో అందంగా పచ్చదనం పరుసుకుపోయుండి లాగుల దాకానో సెల్లూరు వంతెన దాకానో వెళ్లాల్సిన కామేశం ఇల్లు కదలడం మానేశారు. ఆదిలక్ష్మి గారు ఇంటి పనులు చూసుకుంటుంటే పిల్లల్ని చూసుకునే పని కామేశం గారు తీసుకున్నారు. అతనిలా సాయం చేస్తుంటే ఆమెకు ఎంత హాయిగా ఉంటుందో, కలలో మేఘాల్లో నడుస్తున్నట్టుంటుంది ఆదిలక్ష్మి గారికి. మరో 2 ఏళ్లకి మళ్ళీ కరువు.
ఈసారి పుట్టిన బిడ్డకి శివన్నారాయణ అని పేరు పెట్టారు. కాలం ముందుకెళ్తున్న కొద్దీ ఇంటి మగాడు రోజూ చూసే ఇల్లే కదా, రోజూ కలిసే పెళ్ళమే కదా అని కాస్త మొహం మొత్తి అటు ఇటు పోతుంటారు. పేరువేల కామేశ్వరం గారి విషయంలో అదే విచిత్రం. రోజులు గడుస్తున్న కొద్దీ దూరంగా ఉండాల్సిన వాడు ఆమెకి దగ్గరగా మరీ దగ్గరగా వచ్చేస్తున్నాడు. ఊళ్ళో రకరకాల సంబరాలు జరుగుతున్నాయి. గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, గోపాలస్వామి తీర్థం, రాజేశ్వర స్వామి తీర్థం. ఎక్కడికి వెళ్ళినా భార్యాపిల్లలతోటే వెళ్తాడు కామేశం గారు. ఆమె కూడా లేకుండా అసలు ఎక్కడికి వెళ్ళడు. వాళ్ళిద్దరి దాంపత్యం గురించి ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. పచ్చగా ఉండే ఆ దంపతులకేసి చల్లని కళ్ళతో చూస్తుంటారు కొత్త దంపతులు. పేరువేల కామేశ్వరం దంపతులు ఆశీర్వాదం తీసుకుంటారు. పిల్లలకి పేర్లు ఆదిలక్ష్మి చేత పెట్టించుకుంటారు. అన్నప్రాసన రోజున పసిబిడ్డను ఎత్తుకుని పరమాన్నం గిన్నెతో వస్తారు. కాలం గడుస్తుంది. ఆదినారాయణ, లక్ష్మీనారాయణ, శివనారాయణ మా ఊరి స్కూలు నుంచి రామచంద్రపురం, అక్కడి నుంచి కాకినాడ, అక్కడి నుంచి హైదరాబాదు, ఇలా చాలా పెద్ద చదువులు చదివి చివరికి ఉద్యోగాల కోసం అమెరికా వెళ్ళిపోయారు. వెళ్ళిన ముగ్గురు పిల్లలు అమెరికాలో ఒక చోట కాదట. లక్ష్మీనారాయణ న్యూయార్కులో, చివరివాడైన శివనారాయణ చికాగోలో, ఆదినారాయణ ఒహోయో రాష్ట్రంలో ఉన్న విన్స్బర్గ్లోనూ ఉంటున్నారు. వాళ్ళు ముగ్గురు రాసిన ఉత్తరాలు నెలకో 2 నెలలకో అందుతున్నాయి. భర్తతో అవి చదివించుకున్నాక కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్న ఆదిలక్ష్మి గారితో రెక్కలొచ్చిన బిడ్డలు ఎగిరిపోవడం సబబే కదా, చివరికి మన ఇద్దరమే కదా, నాకు నువ్వు నీకు నేను, అవునా కాదా అంటుంటే అవునవును అని దొంగశాపం మీద వాలిపోతుంది. హోటలంక వీధిలో రెడ్ల కొర్రాడెవరో అమెరికా నుంచి వచ్చాడు అన్న వార్త వినగానే రొట్టెముక్కలో డబ్బాడు తేనె పానకం పోసినంత సంబరపడిపోయారిద్దరు. మనోళ్ళని ఏమన్నా కలిశాడేమో అడగొద్దాం అని ఆదుర్దాగా బయలుదేరారు. తీరా చూస్తే అబ్బాయి ఉంటున్నది కాలిఫోర్నియాలోనట. ఉసూరుమంటూ తిరిగొచ్చారు ఇంటికి. కొన్నాళ్ళు గడిచాయి. ఉత్తరాలు రాసిన ముగ్గురు కొడుకులు ఇక్కడికి వచ్చేయండి అని బ్రతిమాలుతున్నారు. అది చదివిన కామేశం గారు, నేను రాను, మనకిన్ని జ్ఞాపకాలు ఇచ్చిన ఆ పసలపూడిని, ఆ లోగిలిని వదిలి మనం వెళ్ళొద్దు లక్ష్మి అన్నారు కామేశం గారు. భర్త మాట వేదం అయిన ఆదిలక్ష్మి గారు, వద్దు, మీరన్నదే నిజం, వాళ్ళు రమ్మంటే మనం వెళ్తామా అని అదే రాశారు వాళ్ళకిచ్చే జవాబులో. గవళ్లపేటలో ఉండే బడుగు సూర్యనారాయణ గారు అబ్బాయి పారిన నుంచి వచ్చాడంటే పనిగట్టుకెళ్ళి పలకరించారు. నేను ఉండేది రష్యాలోనండి అని ఆ అబ్బాయి అనడంతో ఆదిలక్ష్మి గారి ముఖం డెల్లపోయింది. మళ్ళీ నీరసంగా ఇంటికొచ్చారు. కాకబ్బులు తోటలో కుర్రాడెవరో ఆ దేశం నుంచి వచ్చాడంటే వెళ్ళారు. నేను ఉండేది వాషింగ్టన్లోనండి. అయితే మీ రెండో అబ్బాయిని తానా సభల్లో కలిశాను. దూరం నుంచి హలో చెప్పి వెళ్ళిపోయాడు. అంతకు మించి మాట్లాడుకోవడం కుదరలేదు అన్నాడు అతను. ఉండకపోతే పోయారు, ఒక్కసారన్నా వచ్చి వెళ్ళండి అని ఉత్తరం రాస్తూ డాలర్లు పంపించాడు పెద్దబ్బాయి లక్ష్మీనారాయణ. సరే, ఒక్కసారి వెళ్ళి ముగ్గురిని చూసొద్దాం, మంకుపట్టి అనుకోకు, మనం తిరిగి వచ్చేద్దాం లక్ష్మి అన్నారు కామేశం గారు. మీ మాటే నా మాట కదండి అందామె. మొత్తానికి 10 మంది సాయంతో పాస్పోర్ట్లు, తద్వారా మద్రాసు వెళ్ళి వీసాలు సంపాదించుకుని ఎయిర్ టిక్కెట్లు కొనుక్కొని ఒకానొక సుముహూర్తంలో అమెరికా బయలుదేరారు ఆ ఇద్దరు. విమానంలో భర్త సీటు పక్కనే ఆమె సీటు. విమానం ఆకాశంలోకి ఎగిరింది. వీళ్ళిద్దరికీ గాల్లో వ్యవహారం చేస్తున్నామన్న తలంపు కలిగింది. అమెరికాలో ఒక్కో రాష్ట్రంలో ఉన్న ఒక్కో కొడుకు దగ్గర కొన్నేసి వారాలు గడిపారు. తిరిగి ఇండియాకు వచ్చేసే వారంలో తల్లిదండ్రుల కోరిక మీద ముగ్గురు కొడుకులు ఒకచోటికి వచ్చారు. తల్లిదండ్రి పిల్లలు పిట్స్బర్గ్ వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆ వారమంతా ఆనందంగా గడిపారు. ఇంకో 2 రోజుల్లో ఇండియాకి వెళ్ళిపోతామనగా ఆ రాత్రి నిద్రలోనే ప్రాణం విడిశారు పేర్వాల కామేశం గారు. ఎలక్ట్రిక్ థియేటర్లో కామేశం గారి క్రియేషన్ జరిగింది. తల్లి చుట్టూ మోగిన ముగ్గురు కొడుకులు మాతో పాటు ఉండిపోమ్మా అన్నారు. వద్దు, మాకు ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చిన పసలపూడిలోనే, మా పాడైన 3 మండువాల లోగిట్లోనే నా చివరి రోజులు గడపాలి. ఇది మీ నాన్నగారి కోరిక, ఇది నేను తీర్చాలి అని కరాఖండిగా చెప్పేసిన ఆమె, ఆయన అస్థికలు పవిత్ర గోదావరిలో కలపాలి అంది. చిన్న పిడతలాంటి దాంట్లో వాటిని ప్యాక్ చేసి ఇచ్చారు ఆమెకి.
విమానం గాల్లోకి తేలేక పక్కకి చూస్తే సీటు ఖాళీగా కనిపించింది. వచ్చేటప్పుడు భర్త కామేశ్వరం గారు కూర్చున్న సీటు ఖాళీగా ఉంది. దాన్ని చూసి గొళ్ళు అని ఏడవాల్సిన ఆదిలక్ష్మి గారు కన్నీళ్లని రెప్పల్లోనే అప్పళించుకుని అలా ఉండిపోయింది. కాసేపు అయింది. ఒళ్ళో ఉన్న అస్థికల పిడతని నెమ్మదిగా ఆ ఖాళీ సీట్లో పెట్టి అటే చూస్తూ ఎన్నో గంటల పాటుండి పోయింది. ఎప్పటికో ఆమె కళ్ళు అరమూతలు పడ్డాయి. భర్త అస్థికల కుండతో ఊళ్ళోకి దిగి పాడైన ఆ మూడు మండువాల లోగిట్లోకి అడుగు పెడుతున్న ఆదిలక్ష్మి గారిని చూసిన మా పసలపూడి జనమంతా ఏ చప్పుడు చెయ్యకుండా ఏడ్చారు.